ఈరోజు మట్టల ఆదివారం కదా, మట్టల ఆదివారం. ఆ మట్టల సంగతి ఇక్కడ కూడా చూద్దాం. ఒక చిన్న మాట తొందరగా ముగిచ్చేస్తా, వెళ్ళిపోదాం మనం. మత్తయి సువార్త 11 మళ్ళీ మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. అక్క 11 అధ్యాయం కాదు కదా మనం చదివింది ఇందాక. అక్క మార్కు సువార్త, అది రైట్. మార్కు సువార్త 11వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుకుంటూ వెళితే ఒకసారి 7వ వచనం చదువుతాం. 7వ వచనం, మార్కు సువార్త 11వ అధ్యాయం 7వ వచనం. వారు ఆ గాడిద పిల్లను యేసు నొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి, కొందరు తాము పొలముల్లో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనియకు వెళ్ళెను. చదివిన ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనందరికి అర్థమగినట్లుగా బోధించి, వాక్యపు లోతులలో మనల్ని అందరినీ ప్రభు ప్రతిష్ఠించి, పరిశుద్ధుల స్వాస్థ్యంలో దేవుడు మనల్ని భద్రపరచునుగాక. మీరు ఒకటి అనుకుంటున్నారు, ఇప్పుడు ఇదేంది 2వ రోజు మళ్ళీ మనమే సారేసేసాడు, ఏంది ఈ బాధలు మనకు అనుకుంటున్నారేమో. అస్సలు అనుకోబాకండి అక్క. ఉంటేనే చేద్దాము, లేకపోతే 8:30 కల్లా ముగిచ్చేసి మర్యాదగా ఎట్లా బడ్డోడ వెళ్ళిపోదాం అంతే. ఉంటే చేద్దాం, లేకపోతే వద్దు మనకి. అర్థమైందా? మీకు ఇస్తాడని నమ్ముతున్నాను నేను, లేకపోతే పర్వాలేదు, మీరు టెన్షన్ పడబాకండి దాని గురించి. చదివిన వాక్యంలోకి వీళ్ళు ఆలోచన చేస్తే, యేసయ్య గాడిద మీద ఎక్కి యెరూషలేములోకి వచ్చిన సందర్భం చదివాం మనం. యేసుక్రీస్తు వారు గాడిద మీద ఎక్కి యెరూషలేములోకి వచ్చిన సందర్భం చదివాం. ఈ గాడిద గురించి ఎందుకు దేవుడు రాశాడంటే ముందే చెప్పాను. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం ప్రకారం యేసుక్రీస్తు వారికి 500 సంవత్సరాల పూర్వమే ప్రవక్త ద్వారా దేవుడు పలికిస్తే ఆ మాట 500 సంవత్సరాల క్రితం చెప్పిన ప్రవచన నెరవేర్పు యేసుక్రీస్తు వారు ఇప్పుడు నెరవేరుస్తున్నారు. నీ రాజు దీనుడై సాత్వికుడై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని రాయబడింది జకర్యా గ్రంథంలో. గాడిద మీద ఎక్కి యెరూషలేము రావాలి యేసయ్య, అది ప్రవచనం. అందుకని ఆ ప్రవచన నెరవేర్పుగా ఆయన గాడిదని ఎక్కి వచ్చాడనమాట. ముత్తుకూరులో దేవుడు గాడిదనే ఎందుకు కోరుకున్నాడు అని చెప్పాను మా అన్న వచ్చిల్లా, అబ్రహ్మన్న వచ్చిల్లా. గాడిదనే ఎందుకు కోరుకున్నాడు దేవుడు? ఒక 5 లక్షణాలు గాడిదలో. నెల్లూరులో వేరే వాక్యం చెప్పాం. మన ఎలాయపాలెంలో కట్టబడిన గాడిదని విప్పి దేవుడు కట్టబడిన కట్లు విప్పి ఏదో చెప్పి మొత్తం మీద గాడిద కట్లు విప్పిన దేవుడు అని. గాడిద కట్లు విప్పిన దేవుడు. ఎన్ని కట్లు? ఎందుకు ఆ గాడిద కట్టబడింది? ఈ మన గాడిదలమైన మనం ఎన్ని కట్లు కట్టబడ్డాం అదొకటి. ఇప్పుడు ఇక్కడ బిడ్డలారా, ఇక్కడ మనం మాట్లాడుకున్న అంశం ఏంటంటే, ఈ మాట్లాదివారం రోజు యేసయ్యను మోసిన గాడిద. ఆమేనానండి? ఎవరిని మోసిన గాడిద? యేసయ్యను మోసిన గాడిద. ఎక్కడి నుంచి? ఒలీవల కొండ కింద నుంచి యెరూషలేం పట్టణం లోపలికి. బిడ్డలారా, ఈ రెండు ఎట్లా ఉంటాయంటే, ఒలీవల కొండ ఎక్కగానే చూస్తే యెరూషలేం కనపడతా ఉంటుంది. పోదాంలే, భవిష్యత్తులో పోదాంలే ఖచ్చితంగా. మీరు నమ్మండి, మా సార్ ఎన్ని సార్లు చెప్పాడు ఆయన పోదాం అని. ఆయన చెప్పిన దానికని మేము నమ్మాలా అని మీరు అనుకోవాలా? నమ్మతారా నమ్మరా? సార్ నమ్మినా మేము లక్షలు మేము ఆడబెట్టాం. మీరు నమ్మండి, మీకు ఎందుకు అవన్నీ? దేవుడు నన్ను యెరూషలేంకి తీసుకొని వెళతాడు. నేను ఒలీవ కొండను చూస్తాను, నేను యెరూషలేముని ఒలీవల కొండ మీద నుంచి నేను చూస్తాను అని మీరు నమ్మాలా? నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఎలా జరగద్దో మనకు సంబంధం లే, జరగద్దు అంతే. మీరు నమ్మండి.
దేవుడు చేస్తాడు. ప్రస్తుతానికి ₹1,00,000 సరిపోద్ది. ₹1,00,000 అయితే పోయేస్తున్నారు. మన రోజులకి 50,000కి వస్తుంది. ఇబ్బంది ఏముంది? ఆమె చెప్పండి గట్టిగా. 50,000 కష్టం అనబకండి అన్నమాట. మీకు దేవుడు చేస్తాను కదా, నీకు ఎందుకు, మనం పోయిద్దాం అంతే. యెరూషలేంకి వెళ్ళాలా, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి మృత సముద్రం చూడాలా, ఎర్ర సముద్రం చూడాలా, తర్వాత సీనాయి పర్వతం చూడాలా. మీరంటే చూస్తారులే సార్, మాకెందుకు ఇవన్నీ, మేము ఏదో అనబాకండి. ప్రస్తుతానికి మీరు ఖచ్చితంగా యెరూషలేం మాత్రం ఖచ్చితంగా చూడాలి. దైవజనుడితో మనం యెరూషలేంకి వెళ్ళి యెరూషలేం చూడాలనుకుంటే దైవజనుడితో కాబట్టి నమ్మకంగా నడవాలా పడలేదా? చెప్పండి, నమ్మకంగా నడవాలా పడలేదా? పింజక్క టక్ మంగళవారం ఒక దగ్గర, బుధవారం ఒక దగ్గర, శుక్రవారం ఒక దగ్గర, అట్ట కుదరదు. అడుగులు వేస్తే కుదరదు. నికరంగా నిలబడి నమ్మకమైన బిడ్డగా నిలబడి కష్టమైన నష్టమైన సేవలోనే, సంఘంలోనే, పరిచర్లోనే, సేవకుడితోనే కలిసి మీరు నమ్మకస్తులు నడిస్తే మీరు ఖచ్చితంగా విమానం ఎక్కి యెరూషలేంకి వస్తారు యేసునామంలో. గట్టి చెప్పు హల్లెలూయా. అటువంటి నమ్మకస్తులుగా దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. గాడిద ఎక్కడి నుంచి మోసింది అంటే ఉలీవల కొండ కింద నుంచి యెరూషలేం పట్టణం లోపలికి ఆయన తీసుకొని వచ్చారు. ఆ ఖర్జూరం మట్టలు పట్టుకొని కేకలు వేస్తా స్తుతిస్తా ఆయన తీసుకొని వచ్చారు. మొత్తం మీద గాడిద యేసయ్యని మోసింది. ఈ మట్లాదివారం రోజు ప్రభు మనకేం చెప్తున్నాడంటే, మీరు కూడా నన్ను మోసే గాడిదలుగా ఉండాలి. ఆమేనండి. మీరు కూడా నన్ను మోసే గాడిదలుగా ఉండాలి. మీరు నన్నే మొయ్యాలి, ఇంకెవరిని మోయకూడదు. మీరు నన్నే మొయ్యాలి. బిడ్డలరా, కొంతమంది డబ్బును మోస్తున్నారు. దేని మోస్తున్నారు? పొద్దున్న లేచిన కంచి డబ్బు డబ్బు డబ్బు, ఎట సంపాదించడం, ఇంకా డబ్బు సంపాదించడం తప్పు కాదన్నా. డబ్బును సంపాదించడం తప్పు కాదు, డబ్బు కోసం పనిచేయడం తప్పు కాదు. కానీ డబ్బునే ప్రేమించడం తప్పు, డబ్బే ముఖ్యం అనుకోవడం తప్పు, డబ్బే అని అల్లాడటం తప్పు. నీకెంత కావాలో, ఎప్పుడు కావాలో, ఎక్కడ కావాలో ఇస్తుంటాడు ఆయన. ఆయన ఇచ్చేదందుకు తృప్తిపడి బతకడమే. దేవుని పనులు పక్కన పడేసి డబ్బు కొరకు ఎత్తుకుంటా పోతే నువ్వు డబ్బును మోస్తున్నట్లు లెక్క. కొందరు డబ్బును మోస్తున్నారు, కొందరు వెండి బంగారాలని మోస్తున్నారు, కొందరు ఆస్తుల్ని అంతస్తుల్ని మోస్తున్నారు, కొందరు రాజకీయ నాయకుల్ని మోస్తున్నారు. మా లీడరు, మా పార్టీ రూపాయి ఆదాయం లేదు, దమ్మిడి ఆదాయం లేదు, క్షణం తీరిక లేదు. రాజకీయ నాయకులు మోస్తారు కొంతమంది సినిమా హీరోలను మోస్తున్నారు. మా హీరో, మా ఫ్యాను లేదు, చక్రాలు లేవు, ఏం రాదు దీనివల్ల. కొంతమంది హీరోల్ని మోస్తారు, సినిమా వాళ్ళని మోస్తారు. కొంతమంది క్రికెటర్లను మోస్తున్నారు. ఇప్పుడు ఫలాని క్రికెట్ బ్యాట్స్మెన్, ఫలాని బౌలర్, ఫలాని ఆల్రౌండర్, ఫలాని నాకు అతని ఇష్టం, నాకు ఇతని ఇష్టం, నాకు ఈమె ఇష్టం, నాకు ఆయన ఇష్టం, నాకు ఆ హీరో ఇష్టం, ఈ హీరో ఇష్టం. ఇలా మనుషులు రాజకీయ నాయకుల్ని, సినిమా హీరోల్ని, క్రికెటర్లని, వాళ్ళని వీళ్ళని మోస్తున్నారు. ఇంకొంతమంది ఊర్లో ఉండే మనిషిని మోస్తుంటారు. ఆ మనిషి నాకు నచ్చింది, ఈ మనిషి నాకు నచ్చాడని వాళ్ళని మోస్తూ కూర్చుంటారు. రకరకాలుగా మోసుకుంటున్నారు ప్రజలు. మనమైతే ఒక్కరినే మొయ్యాలి యేసునామంలో. మనం ఈ లోకంలో బతికినంతకాలం ఒక్కరినే మొయ్యాలి. అది మన కొరకు ప్రాణం పెట్టిన మన రక్షకుడైన యేసును మాత్రమే మొయ్యాలి. మనము యేసయ్యను మోసే గాడిదలముగా ఉందుము గాక. ఎవరిని మొయ్యాలి? యేసయ్యను మొయ్యాలి. యేసును మోసే గాడిదలంగా ఉండాలి. ఒకసారి గుండె మీద చేసుకుంటాక నీకు అర్థమైపోద్ది నువ్వు ఎవరిని మోస్తున్నావు అనేది. దేవుని కంటే నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తావో వాళ్ళని నువ్వు మోస్తున్నట్లు లెక్క, వాళ్ళ కోసం నువ్వు బ్రతుకుతున్నట్లు లెక్క, దానికోసం నువ్వు జీవిస్తున్నట్లు లెక్క. దయచేసి యేసయ్య కంటే దేన్ని ఎక్కువగా ఎంచుకోకూడదు. మనం మన దేవుణ్ణి, మన తండ్రిని మొయ్యాలి. ఆయన మన మీద కూర్చుంటే ఆయన మనం ఊరేగిస్తా తిరగాలి యేసునామంలో. మనం అందరం సువార్త గాడిదలేమి. ఆమేనండి. ఏ గాడిదలం? మనము సువార్త గాడిదలం. ఆయన మన మీద కూర్చుంటాడు, మనం ఆయన మోసుకుంటా వెళ్ళాలా. మేము ఆడవాక్యం చెప్తాం సార్, నువ్వంటే చెప్తావు, కానీ నువ్వే గాడిదో తెలుసా? వంట వండే గాడిదివి. వంట వండు యేసునామంలో. నువ్వే గాడిదివే ప్రార్థన చేసే గాడిదివి, ప్రార్థన చేయి. నువ్వే గాడిదివే పాట పాడే గాడిదివి, పాట పాడు. నువ్వే గాడిదివి పరిచయం చేసే గాడిదివి, పట్టలు సాపలు వేసే గాడిదివి, అదే చెయ్యి. ఆ పని చేయి దేవుడి కోసం. నువ్వే గాడిదివి టెంకాయ చెట్టుకి టెంకాయలు కోసే గాడిదివి, కోస్తా ఉండు.
నువ్వు ఒక్కొక్కరు ఏ పని చేస్తావో మనం దేవుని కోసం ఆ పని చేయాలి. ఏ పని మనం చేయగలమో ఆ పనులు ప్రభు కోసం చేయాలి. ఆ గాడిద ఆ రోజు దాని జన్మ తరించిపోయింది యేసునామలో. యేసయ్యను మోసింది. 1 గంట మోసిందా, 2 గంటలు మోసిందా మనకు తెలియదు. యేసును మోస్తే ఎంత ఆనందమో, యేసయ్యను మోస్తే ఎంత సంతోషమో, యేసయ్యను మోస్తే రే కూర్చో యేసయ్యను మోస్తే ఎంత కృపో, ఎంత సంతోషమో. అబ్రాహాము అన్నోళ్ళు వచ్చి మధ్యాహ్నం నుంచి పోకుండా ఏడే ఉండారంట, వాడింటికి పోకుండా. తిన్నారో తినలేదు, ఎట జరిగింది మనకు తెలియదు. మొత్తం మీద ఇక్కడే ఉండారు, ప్రార్థన చూసుకొని పోదామని. ఇది కూడా మొయ్యటమే దేవుణ్ణి, ఇది కూడా మొయ్యటమే. దేవుని కోసం వస్తువులు తేటం, దేవుని కోసం కష్టపడటం, దేవుని కోసం ప్రయాసపడటం, ఇది కూడా మొయ్యటమే. దేవుని బిడ్డలారా, ఈరోజు రాత్రి ప్రభు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, మనము మనకు తగిన రీతిలో, మనకు వచ్చిన రీతిలో, మనకు దేవుడు ఏ తలాంతి ఇచ్చాడో ఆ రీతిలో మనము యేసయ్యను మోయుదుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీవు దేవునిని మోసే గాడిదవుగా ఉందువు గాక. ఒకవేళ యేసయ్యను కాకుండా ఇంకెవరినైనా మోస్తున్నట్లయితే ఆపేయమ్మా, ఆపేసి ప్రభువా నేను నిన్ను మొయ్యాలి, నిన్ను మోసే గాడిదగా చేయి తండ్రి. నువ్వు నిజంగా యేసయ్యను మోసే గాడిదవు అనుకో, నువ్వు పొద్దున్న లేస్తే పక్క వాళ్ళతో ఏం మాట మాట్లాడతా తెలుసా? యేసయ్య గురించి మాట్లాడుతుంటావు. ఎవరిని మోస్తే? యేసయ్యను మోసే గాడిదవంటే నీకు నోటికి నోరు తెరిస్తే ఎవరు మాటలు వస్తాయా? సుబ్బమ్మ పొల్లమ్మ మాటలు రావు. మనకి యేసయ్య మాటలే వస్తుంటాయి. ఏందక్క ఈ మధ్య నవ్వుకుంటూ తిరుగుతుంది రోడ్ల మీద అంటే, ఆయన అంటలేమ్మా అంటే, అవును నేను అనుకున్నా ఈ మాటలు రావు మనకు అసలు. యేసయ్యను మోస్తే మనకి ఈ మాట ఉండవు. మనం ఏదన్నా చెబితే దేవుడి మాటలు చెప్పామా, ప్రభుని నమ్ముకోండక్క మీ కష్టాలు పోతాయి, కన్నీళ్ళు దేవుడు తెరుస్తాడు, మీ రోగాలు బాగోతాయి, ప్రభు దగ్గర రండి. మా జీవితం అట్లా ఉండేది. ఇప్పుడు దేవునికి బాగున్నాము, మీరు రండక్క. ఇది ఉంటుంది అనమాట. పొద్దున్న లేస్తే దేవుని మాటలు ఉంటాయి బిడ్డలారా. కాబట్టి ఏ రకంగా మనం దేవుని పని చేయగలమో ఆ రకంగా దేవుని పని చేస్తూ ఉంటే నువ్వు దేవునిని మోసే గాడిదవుగా పనిచేస్తావు ఈ లోకంలో. ప్రభువుకు మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు పరిచయం చేస్తున్నారు తమ్ముళ్ళు, ఇవన్నీ వేస్తున్నారు, అన్నోళ్ళు కడుతున్నారు, చేస్తారు. ఇదంతా కూడా మొయ్యటమే దేవుని కోసం. కొంతమంది ఏం చేస్తున్నారు చెప్పండి? ఓ అబ్బా ఇన్ని సంవత్సరాలు చేసేవాళ్ళు ఇంకా మళ్ళీ యాడ్ చేద్దాం, ఇంకా జీవితాంతం ఆ బాక్సులు మోసుకోవటమేనా? ఇసాల పాస్టర్ దగ్గర మైకి చేతికి ఇచ్చేది ఉండదా సారా? ఈ సార మైకి చేతికీడు, జీవితాంతం మన పట్లు ఎత్తుకోవడం తప్ప మనం దేనికి ఇంకా పనికిరాం. ఈ పాస్టర్ గారు మాటలతోనే మన కడుపు నింపేస్తాడు. అదేమంటే మీరు ఎరుషలేంకి వస్తారు అంటాడా? తీసుకుపోయేది లేదు, పెట్టేది లేదు, మాటలు మాత్రం నీ చెప్తాడు మనిషి. ఈ ఇశ్రాయేల్ సార్ దగ్గర మనం బాక్సులు మోసుకోవడానికే మన జీవితం సరిపోద్ది, కానీ మనం పాస్టర్లు అయ్యేది లేదు, మనం వాక్యాలు చెప్పేది లేదు, మనం పాటలు పాడేది లేదని కొంతమంది ఏం చేస్తారంటే మోసే విధానం మానేసి కలెక్టర్లు వచ్చినట్టుగా టైంకి అందరికంటే వెనక రావటం, అందరికంటే చర్చికి చెప్పండి, అందరికంటే వెనక వస్తారు, అందరికంటే ముందు వెళ్ళిపోతారు, పోగొట్టుకుంటారు కృప, మొయ్యడం మానేస్తారు. దేవుడు వాళ్ళని ఆశీర్వదించే టైం వచ్చే నాటికి పోగొట్టేసుకుంటారు అనమాట. చెల్లిలా, నువ్వు చేసేది దేవుడి కోసం అని గుర్తుపెట్టుకో. అసలు మనిషి కోసం చేయద్దు, మీరు ఏది చేయొద్దు అసలు. అక్క నువ్వు చేసేది ఎవరి కోసం? అక్క నువ్వు చేసేదే ఎవరి కోసం చేసేది? మీరు వంటలు ఉండేవాళ్ళారా చెప్పండి, ఎవరి కోసం చేస్తున్నారు? మీరు నా కోసం చేస్తున్నారా? నేనే రూపాయి కూడా ఇట్లా మీకు అసలు మీ మొక్కలు కూడా చూడట్లా. నేను అసలు పెట్టుకోండి తెచ్చుకోండి నువ్వులేసాను, నేనేం చేసేది నా దగ్గర లేదు. మీరు ప్రయాసపడుతున్నారు కదా, ఎవరి కోసం చేస్తున్నారు తెలుసా? పరలోక సంబంధమైన పని చేస్తున్నారు మీరు. అప్పుడు మీరు యేసయ్యని మోస్తున్నారని అర్థం అనమాట. ఇలా చేస్తున్నప్పుడు దేవుడు చోట్ల గమనించట్లా, మన మనసు చోట్ల, మన ప్రయాస చోట్ల, మన చెమట చూడట్లా, మన కష్టం చూడట్లా, నువ్వు ఎంత పని చేస్తే ప్రభు చోట్ల. మనుషులు మర్చిపోతారు కానీ దేవుడు పొరపాటును కూడా మరవడు. నీ పిల్లల ఒడిలో కొలుస్తాడు యేసు నామంలో, నువ్వు చూస్తావు. తర్వాత మధ్యలో బాగొట్టుకోబాకండి అన్న, వాళ్ళ మాటలు మాటలేని మీకింతే. మీరు అన్నాలు వండుకోవటం, గింజ ఉంచుకోవటం తప్ప మీ జీవితానికి ఇంక వేరే పనే లేదు. ఇంకొక 10 సంవత్సరాలకు కూడా ఏమన్నా అన్నా నువ్వు గింజ ఉంచుకోవటమే అని చెప్తారు మనకి బయట వాళ్ళు. అప్పుడు మనం ఏమనుకోవాలా? 10 కాదు 20 సంవత్సరాలు గింజ ఉంచుకుంటానే ఉంటా. నేను వంట ఉండే గాడిదని, నాకు వంటే చాలు అనుకోవాలి మనం, అంతే. మైకులు గీకులు మనకు వద్దు అసలు. ఈ మైకుతో పెట్టుకోండి ఒక్కడ కూడా బాగుపడాలి చెప్తున్నా మీకు ముందుగానే. అడిలో చెప్పండి గట్టిగా, ఈ మైకుతో పెట్టుకోండి ఒక్కడ కూడా బాగుపడాల. మైకి పిచ్చి రాని బాకండి యేసునామలు, అంతే.
ఎవరో చెప్తున్నారంట, నా పాట బాగా వినపట్లేదు, మీరు వెనక్కి పెట్టుకోండి, నా గొంతే వినపడాలి, నేను దగ్గర పెట్టుకుంటా, మీరు వెనక పెట్టుకో వెనకే అని అందరు భయపెట్టేసి వెనక పెట్టుకుంటే, వీళ్ళందరూ దూరం పెట్టుకుంటే ఆ సిస్టర్ దగ్గర పెట్టుకొని పాడుతుంది. ఏమో తల్లే, దేవుడు ఇవ్వకపోతే గొంతు ఆడ నుంచి వస్తుంది. ఎందుకు మనకంతా? మనం ప్రభుకు పాడినా ప్రభు కోసం పాడాలి, ప్రార్థన చేస్తే ప్రభు కోసం చేయాలి, పరిచయం చేస్తే ఊరి కోసం చేయాలి, దేవుడి కోసం చేయాలి. థమ్సప్ బాటిల్ తెచ్చినా మాజా బాటిల్ తెచ్చి ఊరి కోసం తేవాలి. ఇస్రాయల్ పాస్టర్ మనం గొప్ప అనుకుంటాడనే వస్తున్నా, ఐ కమాండ్ అవుట్ ఉందని ఏమో చేసి బయటికి రాయేసిన మళ్ళీ నువ్వు వచ్చే బయటికి. ఎవరు చూడాలని చేయాలి? మనము దేవుడు చూడాలని చేయాలి. కొంతమంది తెలియక పోగొట్టేసుకుంటున్నారు కృపని. మీరు పోగొట్టుకోవద్దన్నా, మీరు మొయ్యాలి. కొంతమంది మోసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ, మొయ్యండి. దేవుడు మీకు ప్రమోషన్ చేదాకా మొయ్యండి యేసునామంలో. యెహోషువ 40 సంవత్సరాలు మోసాడు. ఆమె నన్ను గట్టిగా ఎన్ని సంవత్సరాలు మోసాడు? 2 సంవత్సరాలకి మీకు ఓపుకున్నట్లే, మీకు సంవత్సరానికి ఓపుకున్నట్లే. కొంతమందికి 40 సంవత్సరాలు మోసాడు. ఆ నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు. ఒకటేసారి దేవుడు లేవనెత్తాడు. ఒకవేళ ఇశ్రాయేల్ పాస్టర్ మీకు ఏమి ఇవ్వకుండా మైకులు ఇక్కడ గొత్తి పెట్టేస్తే, ఇశ్రాయేల్ పాస్టర్ బయటికి తీసుకుపోయి ఒక పెద్ద పరిచర్య మీకు అప్పగించి పెద్ద పాస్టర్ అమ్మని చేస్తాడు మిమ్మల్ని యేసునామములో. ఆమె చెప్పు గట్టిగా. ఇశ్రాయేల్ పాస్టర్ ఇస్తే ఇచ్చినట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనుకో, ఇశ్రాయేల్ పాస్టర్ లాక్కుపోయి బయటికి మిమ్మల్ని పెద్ద పాస్టర్ అమ్మలుగా దేవుడే చేసేస్తాడు యేసునామములో. నమ్మరా? ఆయన చేయాలనుకుంటే పరిచర్యలో నుంచే సేవ వస్తుంది మనకి. అది ఆయన ఇష్టం, చేయొచ్చు చేయకపోవచ్చు, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఏం పాస్టర్ కోసమే చేస్తున్నారు మీరు? నాకు అర్థం కావట్లా. ఎవరు చెప్పారు సార్ మీకు? మాకు ఎందుకు సార్ ఈ మాటలు చెప్తున్నారు? ఏమో నన్ను చెప్పమంటే చెప్తున్నాను నేను. శాంతక, మీరు దేనికోసం చేస్తున్నారు ఈ పరిచర్య అంతా? ఏ నాటికైనా సార్ నాకు మైకి పోతాడా మా శాంతక అనుకోవటం, ఈ ఊర్లో నేను పాస్టర్ మనం కాకపోతానా అని మా శాంతక అనుకుంటే కుదరదు. దేవుడు చేయాలి. అక్క అనుకోలేదులే, చెప్తున్నా మీకు. ఎందుకు తల్లి తొందరపడతారు? ప్రభు పిలుచుకుంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు యేసునామములో. ఒకవేళ ఇశ్రాయేల్ పాస్టర్ ఆపినా పక్కకు లాక్కోబోయి మిమ్మల్ని ప్రయోజకుడిగా చేస్తాడు దేవుడు. నా సంగతే చెప్తున్నాను వినండి. నేను దేవుడి కొరకు బాగా బాగా పనిచేయాలని ఆశ చేసింది, నాకు ఆశ వచ్చింది. కానీ సంఘంలో కొంతమంది నన్ను బలంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు అనమాట. డాడీ దగ్గర, డాడీ తెలియదు ఆ విషయాలన్నీ. వాళ్ళు నన్ను బాగా కిండలుగా మాట్లాడేవాళ్ళు. నాకు చాలా బాధేసేది. ఎలా ప్రభువా, నువ్వు మాకిచ్చిన సంఘంలోనే, డాడీ నడిపించే సంఘంలోని ఈ ఎందుకు నాకు ఇట్లాగా ఈ అణిచివేతలో? ప్రభువా, నేను పాటలు పాడను, ఏమి చేయను, ఆరాధన చేయను, ఏం వద్దు నాకు, డాడీకి ఏమో అర్థం కావట్లేదు, ఏళ్ళని పట్టుకుంటున్నాడు, వీళ్ళేమో నన్ను దొక్కుతున్నారు అని నేను ఏడ్చి దిగులు పడిపోయి అసలు పాటలు పాడడం మానేసి, ఆరాధన చేయడం మానేసా. డాడీ కూడా కొంచెం గమనించడం మానేశాడు. నువ్వు తగ్గిపో నాకు బిడ్డలు కావాలా అన్నట్టు ఆయన రూట్లో ఆయన వెళ్ళాడు. చూశాడు దేవుడు. ఒక బొమ్మ పిలిచి 2012 సంవత్సరంలో లాక్కెళ్ళిపోయాడు నన్ను దూరంగా దేవుడు అంతే యేసునామములో. నువ్వు రారా, నువ్వు ఎండకూడదు, ఇంకా ఈ టైం వచ్చేసింది, నీకు రెక్కలు వచ్చింది, నువ్వు ఎగరాలి, నువ్వుగా పరిచయం చేయాలి. డాడీ చేస్తాడు, నాన్న చేస్తాడు, ఆయన పరిచయం ఆయనది, నీ పరిచయం నీదని. ఒక్క వరలో 2 కత్తులు ఉండనీయకుండా ఆ వరకు ఆ కత్తి, ఈ వరకు ఈ కత్తి అని తీసుకొచ్చేసి ముత్తుకూరులో పడేశాడు యేసునామములో. ప్రభు మనల్ని చేయాలనుకుంటే దాన్ని ఆపడం ఎవరి తరమో కాదు. సలోమక్కని దేవుడు పరిచయంలో వాడుకుని పాస్టర్మగా చేసి వాడుకోవాలనుకుంటే దాన్ని ఆపడం ఎవరి తరమో కాదు. దేవుడు ఇవ్వలేదనుకో, మనం ఎంత ప్రయాసపడినా కష్టం. అందుకని ఏ కోణంలో నువ్వు దేవుడిని మోస్తున్నావో ఆ కోణంలోనే నమ్మకంగా మనం దేవుడిని మొయ్యాలి. నమ్మకంగా మొయ్యాలి. నువ్వు వాటర్ బాటిల్ తెస్తున్నావా, దాంట్లో నమ్మకం ఉండు. పట్ల వేస్తున్నావా, నమ్మకం ఉండు. లైట్లు కడుతున్నావా, నమ్మకం ఉండు. ప్రమోషన్ దేవుడు ఇచ్చేదాకా నమ్మకం ఉండు. మొయ్యాలి, యేసయ్యను మొయ్యాలి. యేసును మోసే గాడిదలముగా ఉందుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ గాడిద యేసయ్యను మోసింది. మట్లాదివారం వచ్చిందంటే ఆ గాడిద వచ్చేస్తుంది. ఈరోజు ఇన్ని సంఘాలు చెప్పుంటుంది ఆ గాడిద గురించి. గాడిదని కూడా కనపరుస్తున్నాడు తల్లి దేవుడా. చూసా, ఈరోజు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి చర్చిలో గాడిదే. నీ రాజు గాడిదనో గాడిద పిల్లనెక్కి వచ్చుచున్నాడు అంతే. ప్రతి మందిరంలో ఈ వాక్యం ఈరోజు మనమే 3 సార్లు చెప్పుకున్నాం. ఎలా పనులు ఆ గాడిద వచ్చిందా? ఆ గాడిద ఎప్పుడో చచ్చిపోయింది. ఆ గాడిద మట్టికి మట్టి అయిపోయింది. ఆ మనిషి ఎటుపోయింది అర్థం కాదు. ఇప్పుడు అది మట్టికి మట్టి అయిపోయినా కూడా ఆ గాడిదని దేవుడు ఆ బైబిల్ గ్రంథంలో బతికించున్నాడు. ఇంకా గాడిదనే ప్రభు మర్చిపోకపోతే ఆయన స్వరూపంలో సృష్టించిన నిన్ను నన్ను దేవుడు మర్చిపోతాడా?
అందుకే మనం ఎవరిని మొయ్యాలి? యేసయ్యను మొయ్యాలి. జాగ్రత్తగా ఉండండి బిడ్డలారా. ఇప్పుడు బైబిల్లో ఒక ఆమెను గురించి, ఒక వ్యక్తి గురించి చెప్పేసి నేను ఆపేస్తాను. యేసయ్యను మోసిన ఒక ఆమె ఉంది. ఆమె మనకి బిడ్డలారా కనబడద్దు బైబిల్లో. సమాధి దగ్గర ఏడస్తూ ఉంటుంది ఆమె. యేసయ్య సమాధి దగ్గర ఏడస్తూ ఉంటుంది, కనబడలేదని. ఎన్నో అధ్యాయం కదక్క అక్క యోహాను సువార్త 20 అనుకుంటా అక్క, 20 యోహాను సువార్త 20వ అధ్యాయంలో మొదటి వచ్చిన చూడండి. మొదటి వచ్చిన యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి వచ్చిన, ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందల కడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడినట్టు చూచెను. గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురునద్దకు, యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా మొత్తం మీద వచ్చారు. సమాధి యొద్దకు వచ్చి వంగి నార బట్టలు పడి ఉండుట చూచాను, కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టిపెట్టి చూచాను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మాను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమని లేక వారికి గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యుడు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచూ సమాధిలో వంగి చూడగా, ఇక ఆ తర్వాత దేవదూతలు వచ్చి ఆమెతో మాట్లాడినట్టుగా. ఆ తర్వాత కిందకి పోతే 13వ వచనం చూడండి. వారు దేవతలు అడుగుతున్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావని ఆమెను అడుగగా, ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఏంటి దేవదూతలతో చెప్తుంది ఏమి, నా ప్రభువుని ఎక్కడ పెట్టారో నాకు తెలియదని. ఆమె ఈ మాటలు చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండటం చూచాను, కానీ ఆయన యేసుని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమ్మాలు అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. అది మన మాట. నేను ఆయనని ఏం చేస్తాను, ఎత్తుకొని పోతా. మన మాట చెప్పాలంటే మోసుకుపోతా. నేను నా యేసయ్యని మోసుకొని పోతా. ఇక్కడ మగ్దలేనే మరియా అనే స్త్రీ యేసయ్యను మోసుకొని పోతానని చెప్తుంది. ఆమె మోసుకొని పోతానని చెప్పేది ఎవరినంటే చనిపోయిన యేసయ్య శవాన్ని. కనబడితే నేను మోసుకుపోతాను నా తండ్రిని, నా ప్రభువుని అనుకుంటుంది. కానీ ఆమెకు తెలియలేదు పాపం యేసు ప్రభువు అప్పటికే సమాధిని గెలిచి మృత్యుంజయుడై ఆయన పునరుద్ధరణ లేచాడని. ఆమె ఎవరితో మాట్లాడుతుందో ఆయనే యేసయ్య అని ఆమెకి ఇంకా తెలియలేదు. ఆ తర్వాత కింద మనం చూస్తే మరియా అని పిలిచాడంట. ఆ పిలుపు స్లాంగ్ గ్రహించి, అయ్యో నా బోధకుడని, బోధకుడా అని కేకలేసి ఏడ్చి, ఎందుకు ఏడుస్తున్నావు, నేను చెప్పాను కదా లేస్తానని, నువ్వు వెళ్ళి నా శిష్యులతో చెప్పంటే సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి శిష్యులతో మన ప్రభువు లేచాడు నాకు కనపడ్డాడు అని చెప్తే వాడు అనుకున్నారంట, ఆ మెంటలు దాన్న, నీ మెంటలు నాకు తెలిసిలే, ఎవరు కనపడ్డారు ఏమో బోతం చూస్తుంటాను అని వాళ్ళు నమ్మలా. మొత్తం మీద ఈమె సమాచారం తీసుకుని వెళ్ళింది అక్కడికి. అక్కడ మనం జరిగిన సందర్భం ఇదనమాట. ఇప్పుడు ఒకసారి అందరు గట్టిగా అడుగులు చెప్పండి ఇంకోసారి గట్టిగా. యేసును మోసే గాడిద, మోసిన గాడిద. మనం కూడా యేసును మోస్తూనే బ్రతకాలి ఈ లోకంలో. మగ్దలేనే మరియ గురించి కొన్ని విషయాలు చెప్పుకొని మనం ముగించేసుకుందాం. మగ్దలేనే మరియ చరిత్ర గురించి మన బైబిల్ చదివితే ఎక్కువ దొరకదు మనకి. ఒక్క మాట ఉంటుంది అనమాట ఆమె జీవితంలో, ఒకటే మాట మనకు బైబిల్లో ఉంటుంది. 2 చోట్ల ఆమె గురించి రాయబడి ఉంటుంది. 2 చోట్ల. మొదటి దగ్గర ఏం రాయబడి ఉంటుంది అంటే ఆమె గురించి 7 దయ్యములు పట్టుకొని విడుదల పొందిన మగ్దలేనే మరియా అని ఉంటుంది ఒక దగ్గర. అంతే. ఆమెని దేవుడు పరిచయం చేయటం బైబిల్లో 7 దయ్యముల చేత పట్టుకొని పీడించబడుతున్నప్పుడు ఆ 7 దయ్యముల నుండి విడుదల పొందిన మగ్దలేనే మరియా. మగ్దలేనే అంటే ఊరి పేరు అనమాట. అది మ్యాగ్డలీన్ అంటారు. గలిలయ సముద్ర తీరానికి ఉన్న చిన్న కాలనీ మ్యాగ్డలీన్. మగ్దలేనే, మగ్దాలి అనే ఊరుంది కదా, అదంతా మగ్దలేనే ప్రాంతం అనమాట. ఆ గ్రామానికి చెందిన మనిషి అని అర్థం. ఎందుకంటే మరియలు చాలా మంది ఉన్నారు ఆ రోజుల్లో. యేసు తల్లి అయిన మరియా, వేరొక మరియా అని రాయబడి ఉంటుంది బైబిల్లో. మరియలు చాలా మంది ఉన్నారు ఆ రోజుల్లో. అందుకని వరిగొండ శాంతక్క అంటలానేనా అప్పుడప్పుడు అంటున్నా అన్నానా, కల్తీ కాలనీ శాంతక్క, ఇప్పుడు మళ్ళీ ముత్తుకూరు శాంతక్క అయిపోయిందిలే. కొంతమంది
పిలిచేటప్పుడు మనం వాళ్ళ ఊరి పేరుతో పిలుస్తాం. హోసన్న ఇంకో పేరు పెట్టి మనకు ఊరికన్నా హోసన్న అని, వరగొండ హోసన్న అనాలి. అప్పుడు మనం కాకుపల్లి హోసన్న అని అంటాం. వేస్తారక్క ఇంకొకరు వచ్చారు అనుకో చర్చిలోకి, గొలముడు వేస్తారక్క అనాలా. అట్లాగా మగ్ధలేనే అనే ఊరికి చెందిన మరియ అనమాట. ఆమెకి 7 దయ్యాలు పట్టుకున్నాయి. ఎన్ని దయ్యాలు అంటే, ఒక మనిషిలోకి 7 దయ్యాలు ఖచ్చితంగా వస్తాయి. ఒక్క మనిషిలో 7 దయ్యాలే కాదు, 2000 దయ్యాలు కూడా ఉంటాయని బైబిల్ చెప్పింది. దయ్యాలు ఎందుకు పట్టుకుంటాయి మనిషిని చెప్పండి? ఆమెలో చీకటి ఉంటేనే చీకటి ఆమెలోకి వస్తుంది అనమాట. దయ్యం మన ఇంట్లోకి రావాలంటే మన ఇంట్లో ఏముండాలా? దయ్యానికి సంబంధించిన వస్తువు ఉండాలా. దయ్యానికి సంబంధించిన వస్తువు మన ఇంట్లో ఉంటేనే దయ్యం మన ఇంటికి వస్తుంది. మన ఇంట్లో దొంగలు పడాలంటే మన ఇంట్లో ఏముండాలా? పచ్చిమిరపకాయలు, టమోటాలు, ఎర్రగడ్డలు వస్తారా? మన ఇంట్లో దొంగలు పడాలంటే ఏముండాలక్క? కారం, పసుపు. ఏంటి వాళ్ళకి ఏంటి కారం, పసుపు ఎందుకు వాళ్ళకి? వాళ్ళు దొంగలు మన ఇంట్లో పడాలంటే వెండి, బంగారం, డబ్బు ఉంటే వస్తారు. వాళ్ళు కూడా ఊరికే రారు, ఇల్లు చూస్తారు, మనుషులను చూస్తారు. ఈ మెంట్లో ఈ దగ్గర ఏముండదని చెప్పి అర్థమైపోద్ది వాళ్ళకి. మనలాంటి వాళ్ళు చూశారనుకో, నువ్వు బోరా స్వామి, మాకు టైం వేస్ట్ నీ దగ్గరికి వస్తే. ఆ ఇల్లు, ఆ స్థితిగతులు చూసి వాళ్ళకి అర్థమవుద్ది, ఓహో ఈ ఇంట్లో ఖచ్చితంగా బంగారము ఉంటుంది, డబ్బులు ఉంటాయి. దొంగ దోపిడీకి వచ్చినప్పుడు ఇంట్లో ఏదైనా వస్తువులు ఉంటేనే వస్తాడు. అలాగే దయ్యం మన ఇంట్లోకి రావాలంటే వాడికి సంబంధించిన వస్తువు ఏదో ఒకటి మన దగ్గర ఉంటేనే వస్తాడనమాట. మగ్దలేనే మరియ గురించి బైబిల్ కాదు కానీ చరిత్రలో కొంతమంది రాశారు. అది నిజమా అబద్ధమా నాకు తెలియదు బిడ్డలారా. కొంతమంది ఇదొక అపోహ అనమాట, ఇదొక ఆలోచన. ఆమె వేశ్య వృత్తిలో జీవించేది అని చెప్పేవాళ్ళు చెప్తారు కొంతమంది. ఆమె వేశ్యగా ఉండేది, వ్యభిచారాన్ని వృత్తిగా ఎంచుకుంది, ఆమె దానిలోనే బ్రతికేది. ఒకరోజు ఆమెకి 7 దయ్యాలు పట్టుకున్నాయి. ప్రపంచమంతా తిరిగింది, దాటింపులు తిరిగింది, మాంత్రికుల దగ్గర తిరిగింది, ఆడ తిరిగింది, ఏడబోయింది. పసుపు పొడి ముఖాన్ని కొట్టారు, కారం కొట్టారు, కారం ఏమంటారు కుంకుమ కొట్టారు, నిమ్మకాయలు కొట్టారు, ఆ గందరగోళం చేశారు. ఎన్నైనా చేయి, ఈ దయ్యాలు మాత్రం కదలట్ల. అమ్మా మా నానమ్మకు కూడా 7 దయ్యాలు పట్టుకున్నాయి తెలుసా మీకు? డాడీ సాక్షి వినండి, మీకు అర్థమవుతాయి. డాడీ సాక్షి వింటే డాడీ బాగా చెప్తాడు దాన్ని. ఇంకా మా నానమ్మకి 8 దయ్యాలు, 7 దయ్యాలు. అక్క దేవతలు అంటారంట. నాకు తెలియదు, ఏంటమ్మా నాకు తెలియదు. నేను కళ్ళు తెరటమే యేసయ్యలో కళ్ళు తెరిచా, ఆమె నన్ను గట్టిగా. దేవుడి దయ వల్ల నాకు అసలు ఆ బాధ లేకుండా పోయింది. నేను కళ్ళు తెరిచేలేక యేసయ్యా అంటే కళ్ళు తెరిచిన. నా మీద సేవకులు చేయబెట్టి ప్రార్థన చేశారు, అంతే అయిపోయింది యేసునామలో. ఆ బాధ లేకుండా పోయింది. మరి ఎవరో మీకు తెలియాలా అలవాటు ఉండేవాళ్ళకి. ఒకసారి ఒక గుడికి తీసుకుపోతే ఆ వ్యక్తిలోకి ఆ పూజకి వచ్చింది ఒంట్లోకి. బాలా ఏరా ఏంద్రా బాలా. అమ్మా ఇంతకాలం కనికరించవమ్మా, మా యామ్కి ఎంతమంది 7 మంది పట్టుకొని అల్లాడుతుందమ్మా. చాలమ్మా ఈ జీవితానికి, అది బాగు చేయమ్మా. ఆ మనిషిలో ఉండి 7 దయ్యాలు బాగొట్టమ్మా అని చెప్తే, ఒరే బాలా ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఏమైందిరా బాలరాజు నీకు? వాళ్ళు ఎంతమంది? 7 మంది. నేను ఒక్కదాన్ని. 7 మందితో నేను పోటీ పడితే పొలరాలు కొడతారు నాకు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవి నా వల్ల కాదు, నేను 7 మంది నాకు పగలు కొడతారు ముందు, నా నడగబాకి ఇంకంతే. అలా కాదమ్మా, ఇన్ని సంవత్సరాలు నిన్ను ముక్కుని చేస్తే నువ్వు ఆ మాట నోరుమోయ్. వాళ్ళు 7 మంది ఉండేది, సంపలు బాగా కొడతారు నాకు. నేను ఒక్కదాన్ని నేను చేసేది. సరే ఓకే అమ్మ, 7 మంది అంటే నువ్వు చేయలేవు, ఓకే. మా అబ్బాయికి బోన్ క్యాన్సర్ జబ్బు ఉంది, వెన్నెముక క్యాన్సర్, చచ్చిపోతాను డాక్టర్లు చెప్పేశారు. ఎన్నో నోవులు, ఎన్నో మొక్కులు మొక్కాను, నా కొడుకు బాగు చేయమ్మా. ఎవరూ నాకు ఇంతవరకు కనపడలేదు, నువ్వు కనపడ్డావు, నువ్వు ఎదురొచ్చావు, నీకు శతకోటి దండాలు. మా అబ్బాయికి బాగు చేస్తే వాడినన్నా కొడుకునన్నా బ్రతికించుకుంటే నాకు వంశోద్ధారకుడు ఒక్కడే అని ఏడిస్తే తాత, ఒరే భాషాబాయ్ ఎట్రా, జ్వరం అంటే చెప్పు, జ్వరం బాగు చేస్తా, దగ్గు బాగు చేస్తా, జలుబు బాగు చేస్తా, కాళ్ళు నొప్పులా బాగు చేస్తా. మీ అబ్బాయికి వచ్చిన ఏదో తెలుసా? క్యాన్సర్ అంటే క్యాన్సర్ అయిపోవటమే. ఇంకా
హల్లెలూయా చెప్పండి గట్టిగా. క్యాన్సర్ అంటే క్యాన్సర్ అయిపోవటమే. అంత పెద్ద పెద్ద జబ్బులు తీసుకొచ్చి నా కళ్ళ ముందు పెట్టి బాగు చేయమంటే ఏం మాట్లాడుతున్నాను? అప్పుడు బాధ వచ్చేసిందట. ఇన్ని సంవత్సరాలు మేము చేసాము, ఏందమ్మా మీరు మాట్లాడే మాట? ఇంకా మా అబ్బాయి బ్రతికే ఛాన్స్ కానీ, నా భార్యకి బాగా ఛాన్స్ కానీ భూలోకంలో లేదా? ఇంకా అవకాశం లేదా? మా బ్రతుకులు ఇంతేనా? ఆయన ఏడ్చి అరస్తుంటే, నీ ఏడుపు చూస్తే నాకు ఒక మాట చెప్పాలందరా, నేను ఈ మాట చెప్తా, నువ్వు ఎవరికి నేను చెప్పానని మాత్రం చెప్పబాక, ఇంకా మనసులో పెట్టుకో. దేవుడు నా మన మహిమ కలుగును గాక. నీ ఏడుపు చూసి నా వల్ల కాబట్టి నేను చెప్పేస్తా, కానీ ఎవరికి చెప్పాక నేను చెప్పానని చెప్పమ్మా. భూమి మీద నజరేయుడైన యేసు అనే దేవుడు ఉన్నాడు. ఆయన ఒక్కడే నీ కొడుకుకి స్వస్థపరచగలడు, నీ భార్యలో ఉన్న ఆ 7 మందిని వెళ్ళగొట్టగలడు. ఆయన తప్ప వేరొక రూట్ లేదు. పో బాగు చేసుకోపో అని చెప్పి దమాను పడిపోయాడంట చెప్పి బిళ్ళరా. ఆ తర్వాత అక్కడ స్థలం అమ్మేసి, ఆ ఇల్లు అమ్మేసి, అవన్నీ తీసేసి పక్కడ పడేసి చేసి వేరే వాళ్ళకి ఇచ్చేసి అల్లూరుకి వచ్చి, అల్లూరులో వచ్చి పాస్టర్ గారి దగ్గర చేరి, తర్వాత దేవుడు బాగు చేసి ఆరోగ్యం ఇచ్చాడులే. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము నాకు అర్థం కాదు. ఏ పాయింట్లోకి వచ్చాము? గాడిద తల్లి గాడిద మొయ్యాలి అనేది అర్థం, ఓకే. పాయింట్లో నుంచి ఏదో విషయం చెప్పడానికి మీకు నేను ఇటు వచ్చి ఉంటా. మగ్ధలేని మరి గురించి 7 దయ్యాలని చెప్పడం మా అవ్వ దగ్గరకు వచ్చాం, రైట్, ఓకే, ఇప్పుడు అర్థమైంది. అలా యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చినప్పుడు 7 దయ్యాలు పోయాయి. అలాగే ఆమెకు కూడా చీకటి సంబంధమైన కార్యాలు ఉండడం వల్ల ఆమెలోకి 7 దయ్యాలు వచ్చాయి. అన్నీ తిరిగింది, గందరగోళం ఎక్కడెక్కడో తిరిగింది, ఏమో చేసింది, పోలేదు. చివరికి ఎవరో చెప్పారు, నజరేయుడైన యేసు దగ్గరికి వెళ్తే నువ్వు బాగుపడతావని. ఆమె అలసిపోయి, వేసారిపోయి, విసిగిపోయి, ప్రాణం మీద ఆశతో ఒకరోజు ప్రభు దగ్గరకు వచ్చింది. యేసయ్య ఆమె మీద చేతులుంచి విడిచిపో దురాత్మలారా అని అడగానే కేకలేసి కింద పడిపోయింది. ఇక ఆ రోజు నుంచి ఆమెలోనికి దయ్యాలు రానే రాలా. 7 దయ్యముల నుండి విడిపించబడి ఆరోగ్యవంతురాలై ఆమె రక్షణ పొంది యేసు ప్రభువుని దేవుడిగా అంగీకరించింది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఆమె బాప్తిసము పొందింది. బాప్తిసం పొందిన తర్వాత వారానికి ఒకసారి చర్చికి రావడం కాదు, ఇంకా ఆమె మొత్తం క్లోజ్ చేసేసింది. ఇంకా ఆమె పాత జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఆమె పాత అలవాట్లకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఆమెకు పొద్దున్న లేస్తే ఇప్పుడు ఏంటంటే, యేసు ప్రభు వారు ఈరోజు ప్రార్థన ఏడ పెడతాడు, యేసయ్య ఈరోజు ప్రార్థన ఏడ, ఆయన ఏ ఊరికి పోతాడు. రాను 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 యేసు ప్రభు వారి తల్లితో జరిపోయింది. ఇక్కడ ఆమె చెప్పండి గట్టిగా, రన్నింగ్ టీంలో జరిపోయింది. యేసు ప్రభు వారి తల్లికి పరిచయం చేయడం స్టార్ట్ చేసింది. ఆమెకు నీళ్లు తెచ్చిస్తుంది, ఆమెకు అన్నం పెడుతుంది, ఇంకా టీంలో సభ్యురాలు అయిపోయింది. 2-3 నెలలు తిరిగే లోపల యేసు ప్రభు వారి స్త్రీల బృందంలో నంబర్ 1 అయిపోయింది. యేసు నామములో అంతే. గట్టి చెప్పండి హల్లెలూయా. ఎట్ అయిపోయింది? నంబర్ 20, నంబర్ 1, నంబర్ 1 అయిపోయింది అంతే. అందరి కళ్ళు ఆమె మీద పడుతున్నాయి. కొత్తగా వచ్చింది ప్రభువులోకి, రక్షణలోకి ఎంత బాగా నమ్మకం ఉంటుందో ఆ సిస్టరు. పాత రోజులు బాగలేవు, ఆమె చరిత్ర బాగలేదు, కానీ ఆమె ప్రభువుని నమ్ముకున్న తర్వాత చాలా పర్ఫెక్ట్గా ఉంది. బిడ్డలారా, అలా ప్రభు చేత రక్షించబడి రక్షణలోకి వచ్చింది. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వారితో పాటు రన్నింగ్ టీంలో ఉండి పరిచర్య చేసిందని బైబిల్ రాయబడింది. యేసయ్యకి ఆమె ఏం చేసింది? శిష్యులకి ఏం చేసింది? పరిచర్య, ఉపచారం, భోజనాలు ఉండటం, యేసు ప్రభు వారికి సంబంధించిన బట్టలు కానీ వాళ్ళ బట్టలు ఉతకడం. ఇక సేవలోనే ఆమె జీవితాన్ని, యేసు ప్రభు వారి తల్లితోనే ఆమె జీవితాన్ని స్టార్ట్ చేసింది. ఇంకా ఇంటికి వెళ్ళినట్టు 1 నెల రోజులు ఇంట్లో ఉండి మళ్ళీ వచ్చినట్టు బైబిల్లో మనకు ఎక్కడ యేసు ప్రభు వారి ఆడుంటే ఆడ ఉంటుంది. ఇవి అల్లు చెప్పండి గట్టిగా, యేసు ప్రభు వారి మీటింగ్ ఎక్కడైతే అక్కడికి వచ్చేస్తుంది. ఈ ఒక్కటే కాదు, చాలామంది స్త్రీలు ఉన్నారు. యేసు ప్రభు వారితో పాటు స్త్రీల బృందం కూడా ఉంది. సూసన్న, విన్నారా మీరు పేరు? సూసన్న, హేరోదు గృహ నిర్వాహకుడు కూజా భార్య అని ఉంటుంది. యోహన్నయు, సూసన్నయు అని ఉంటుంది. బిడ్డలారా, వీళ్ళందరూ స్త్రీలు. వాళ్ళ ఆస్తితో యేసయ్యకి పరిచర్య చేశారంట. డబ్బుండేవాళ్ళు ఆస్తితో పరిచర్య చేస్తే, డబ్బు లేని ఈమె పరిచర్య చేసి రుణం తీర్చుకుంది. దేవుడు స్తోత్రం కలుగును గాక. బిడ్డలారా, యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత కూడా మరి యోహాను గారు యేసు ప్రభు వారు ప్రేమించిన శిష్యుడు యోహాను ఉన్నాడే, ఆ యోహాను గారి దగ్గర మరియమ్మతో పాటు ఆయన దగ్గరే వీళ్ళిద్దరు పరిచర్య చేశారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎఫెసు పట్టణంలో, ఎఫెసు మందిరంలో పరిచర్య చేశారు వీళ్ళు. చనిపోయేదాకా మగ్ధలేనే మరియా, యేసు ప్రభు వారి తల్లి మరియా ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారంట. యేసు ప్రభు వారు చచ్చిపోయిన తర్వాత ఎవరో చూసుకొని పెళ్లి చేసుకుందాం ఇంకెందుకు మనకి అనుకోలే.
వస్తున్నా, ఆరోగ్యం బాగుంటుంది తల్లి కొంచెం. యేసు ప్రభు చనిపోయాడు, ఇంకా ఆయన వెళ్ళిపోయాడు, మనం ఇట్లా ఒంటరిగా ఉంటే మనకు మాటలు వస్తాయి, ఇంక పెళ్లి చేసుకుందాం అనుకోవాలా. యేసు ప్రభు శిష్యుడైన యోహాన్ గారి దగ్గరికి వచ్చి ఆమె తల్లితోటి, యేసయ్య తల్లితోటి ఉండి ఆయనకి పరిచయం చేసి ఆమెతో పాటే జీవితాన్ని జీవించింది. ఇప్పటికీ యెరూషలేములో ఆమె సమాధి ఉంది. ఆమె నన్ను గట్టిగా మగ్దలేనే మరియ సమాధి కిద్రోను వాగులో ఉందంట. అంటే ఇటు ఒలివల కొండ, అవతల పక్క ఏదో కొండ ఉంది, ఈ మధ్యలో ఉండే వాగే కిద్రోను వాగు అంటారు. ఈ కిద్రోను వాగులోనే మగ్దలేనే మరియ సమాధి ఉంది. అక్కడ చర్చి కట్టున్నారని చెప్తుంటారు పోయిన వాళ్ళు. మనం ఆ చర్చి కూడా చూద్దాం యేసు నామములో. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నమ్మట్లేదా? ఇంక మీ ఇష్టంలే, చెప్పడం నా బాధ్యత. ఇప్పుడు మగ్దలేనే మరి తన జీవితాంతం యేసును మోసింది, జీవితాంతం వరకు యేసయ్యను మోసింది, మరణం వరకు ప్రభువులో నిలబడిపోయింది. బిడ్డలారా, ఇప్పుడు ఆమె జీవితంలో నుంచి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే, రక్షించబడిన తర్వాత, ప్రభువులోకి వచ్చిన తర్వాత, యేసును దేవుడు అంగీకరించిన తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత రోజు నుంచి మరణము వరకు యేసయ్యను వదలకుండా జీవించింది. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు యేసయ్యను మోసే గాడిదగా మనం ఉండాలంటే మనము కూడా ఆమె వలె మరణము దాకా వదలకూడదు యేసయ్యని యేసునామములో. చెప్పండి గట్టిగా హల్లెలూయానే. 2 సంవత్సరాలు చర్చికి వచ్చి 3వ సంవత్సరం గుడిసి మీద దెబ్బ వేయకూడదు. కొంతమంది గుడిసి మీద దెబ్బ వేసి ఎల్లో అల్లోలుగా అంటారు. ఇంకా అబ్రహ్మన్న బాప్తిజం తీసుకున్న రోజు నుంచి చచ్చిపోయేదాకా ఎవరితో నడవాలి? మనమా ఎవరితో నడవాలా? యేసయ్యతో నడవాలి. దేవుని కోసమే బ్రతకాలి. ఇశ్రాయేల్ పాస్టర్ మాట్లాడకపోయినా, పొల్లారావు మాట్లాడకపోయినా, పాస్టర్ల మీద బేస్ కాకూడదు, మనం యేసయ్య మీద బేస్ అవ్వాలా. మగ్దలేనే మరియా ఆమె జీవితంలో మార్పు పొందిన తర్వాత ఆమె మరణము వరకు యేసుని విడిచి దూరంగా బ్రతకలేదంతే. ఒక స్త్రీ అక్క, ఒకప్పుడు చెడిపోయిన సాక్ష్యం కలిగిన ఆ యవనస్తురాలు ప్రభువులోకి వచ్చిన తర్వాత, మరి భర్త ఉన్నాడా లేడా మనకు తెలియదు, ఎప్పుడు రన్నింగ్ టీంలో ఉండేది, ఇంక పెళ్లి సంగతి మర్చిపోయినట్టుంది, ఇక భర్త లేడు, పిల్లలు లేరు, యేసయ్య లోకం, మరియమ్మతో పరిచర్య, ఆమె జీవితాంతం యేసులోని గడిపేసింది. దేవుడు మగ్దలేనే మరియ స్టోరీని బైబిల్లో ఓరకనే రాయించలా. ఒక వ్యక్తిని దేవుడు బైబిల్లో చేర్చాడంటే ఆమె ఎంతో దేవుని కోసం కష్టపడి ఉంటుంది కాబట్టే రాయిస్తాడు బైబిల్లో యేసునామంలో. మత్తయి సువార్త, మరి యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఆమె చరిత్ర అంతసేపు దేవుడు రాయించాడంటే, ఆమె గురించి అంత చరిత్ర బైబిల్ రాయించాడంటే ఆమె ఊరకనే రాయాలి. ఆమె గురించి, ఆమెకి యేసయ్య అంటే అంత ప్రేమ, దేవుడు అంటే అంత ప్రేమ. బతుకుండేవాళ్ళు చెప్పండి, బతుకుండేవాళ్ళు, ఊపిరి పిలిచేవాళ్ళు చెప్పండి హల్లెలూయా, గట్టి చెప్ప హల్లెలూయా. ఇంకా ఆపేస్తున్నాను, లేదు సాల్వ్ అంటున్నారు మీరు, ఆపేస్తున్నాను. నంబర్ 1, బాప్తిస్మం తీసుకున్న రోజే ఒక తీర్మానం చేసుకోవాలి. తండ్రి, ఈ కంఠంలో శ్వాస ఆడుతున్నంత వరకు, ఈ ముక్కుల్లో ఊపిరి ఆడుతున్నంత వరకు నేను నీ కోసం బ్రతుకుతా, నేను నీతోనే జీవించాలి తండ్రి, నాకు నువ్వు కావాలి తండ్రి, నేను నీతోనే బ్రతికేటట్టు నాకు సహాయం చేయి తండ్రి. నేను మరలా అడుగు వెనక్కే వేయకూడదు. మందిని వదిలేయటం, నిన్ను వదిలేయటం, వెనక్కి వెళ్ళటం, మళ్ళా పటాలు తెచ్చుకోవటం, ఇవన్నీ ఉండకూడదు తండ్రి. నా బ్రతుకు కాల పర్యంతరం వరకు నేను నిన్నే మొయ్యాలి, నీ కొరకే బ్రతకాలి. ఇశ్రాయేల్ పాస్టర్ ఆడ ప్రార్థనలు పెడితే ఆడకే రమ్మంటారా సార్? మీరు రమ్మంటే వస్తాం, లేకపోతే వద్దు అనకూడదు. ఇంకా పోస్ట్ మన గ్రూపులో పెట్టగానే లైట్ ఎలాగా లేసునామాలు అంతే. ఇవి మన ప్రార్థనలో. సార్ రమ్మన్నా రావద్దన్నా పరిగెత్తడమే అంతే. రన్నింగ్ టీంలో ఉండాలి నువ్వు. డబ్బు, ఆస్తులు, వెండిలు, బంగారాలు ఎప్పుడు ఉంటాయి లెక్కబ్బా, వచ్చి పడిపోవాలంతే. పని చేసుకున్నావా, సాయంత్రం 4 గంటలు బయలుదేరి 5:15 పడిపోవాలడా. సరే భోజనాలు ఉంటాయండవా, పిలవబడలే బొట్టు పెట్టి, ఏమన్నా అన్న మీరు 5 గంటలకు రండి మీరు అనబడలే, మనం వచ్చేయాలంతే. ఎవరిది ఇదే? ఎవరు పని ఇది? ఏసై పని, ఏసై పని కదా. మనం అనాలి అనబడలే, వాళ్ళు అనుతున్నారా, మనం హెల్ప్ చేద్దాం. ఇది దేవుని పని, ఇది దేవుని కార్యం. నువ్వు దేవునిని మోసే గాడిదవుగా ఉందువుగాక. కొంతమంది దండలేసి బొట్టు పెడితేనే వస్తారు. ఉండమ్మా బొట్టు పెడతానని బొట్టు పెట్టి, వరగొండలో 2 ప్రార్థనలు ఉన్నాయి, వరగొండలో 2 రోజులు ప్రార్థనలు ఉన్నాయండి, దయచేసి మీరు మన్నించండి, రావాలి, తప్పక రావాలని చెప్తే ఇప్పుడు సార్ చెప్పాడని వస్తారు. వాళ్ళు కాదు ప్రభువుని మోసే గాడిదలు. ఇది మనదే, మన సేవ, మన పరిచర్య, మన దైవజనుడు.
ఎట్లా కలిసిపోయిందో, శిష్యులు తెట కలిసిపోయిందో, మరి మరియమ్మ గారు తెట కలిసిపోయిందో, ఏం చేసిందో మొత్తం మీద. దయ్యాలు పడుకున్న మనిషి లాస్ట్కి ఇప్పుడు మెయిన్ నెంబర్ 1 లీడర్ అయిపోయింది. ఇప్పుడు ప్రభు నామన మహిమ కలుగును గాక. మొదటి వాళ్ళు కడపటి వాళ్ళు అయిపోతారు, కడపటి వాళ్ళు మొదటి వాళ్ళు అయిపోతారు. ఎక్కడో సుదూర ప్రాంతంలో, దూర ప్రాంతంలో ఒక చిన్న చదువుకోలేని జాలరుల మధ్య జాలరుల కాలనీలో నివసిస్తున్న ఈమె ఒక మోటు మనిషి నంబర్ 1 స్థాయికి ఎదిగింది యేసునామంలో. యేసు ప్రభు వారి సమాధిలోంచి లేచిన తర్వాత మొట్టమొదటి ఈ మనిషికి కనబడాల్సి వచ్చిందంతే. కనబెట్టడు చేసుకుంది, ఏడస్తా ఉంది. ఆ ప్రేమ చూడండి. ఈ మనిషి లేచి వెళ్ళిపోదాం ఏసయ్య పోట్లా ఏడుస్తుంది. ప్రేమ, ఏసయ్య అంటే పిచ్చి ప్రేమ, దేవుడు అంటే పిచ్చి ప్రేమ, అభిమానం. యేసును మొయ్యడం అంటే అర్థం ఏంటంటే మరణం దాకా యేసుతోనే నడవటం, మరణం వరకు దేవునితోనే నడవటం, మరణం వరకు దేవుని కొరకే బ్రతకటం, దేవునితోనే జీవించటం. అమ్మా, నేను ఈ మాట అనకూడదు, అయినా అంటున్నా వినండి. ఇశ్రాయేల్ పాస్టర్ కోసం బ్రతకూడదు మీరు. ఇశ్రాయేల్ పాస్టర్ ఏదైనా రేపు పొరపాటు చేసి కొంచెం దారి తెప్పాడు అనుకోండి, సారే పోయాడు మందేముంది, మనం కూడా పోదాం బస్సు పట్టుకో అనకూడదు. సారే పోయాడు మందేముంది అని సార్ల మీద మైండ్లు పెట్టుకొని, సార్ల మీద భక్తులు పెట్టుకొని, సార పోయిన తర్వాత మీరు పోకూడదు. సారకి నాలుగు నావాలన్న తర్వాత మీకు 4 నావాలు ఉండకూడదు. మీరు యేసయ్య కోసం బతకాల. దైవజనుల్ని కేవలం అభిమానించాలంతే, తండ్రిగా మాత్రమే, తండ్రి స్థానంలో తీసుకోవాలా. మన తండ్రులు ఉంటారు సొక్కేస్తలా, వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళ అట్లా అనుకోవాలంతే. ఈ తేడా కొట్టాడు మనిషి, ప్రార్థన చేద్దాం, ప్రభు కృప చూపుతాడు. లేదు ఈ మనిషి నిండట్లేడా, ప్రార్థన చేసి దేవుడి ద్వారా ఇంకో దగ్గర వెళ్ళిపోవటమే. అంతేగాని దేవుణ్ణి వదిలిపెట్టి, సంఘాలు వదిలిపెట్టి, మనుషులను వదిలిపెట్టి, మరి దేవుణ్ణి వదిలిపెట్టేసి లోకంలో కలిసిపోయి కొంతమంది చూస్తుంటే అక్కడక్కడ, ఏమమ్మా మీరు వెనక్కి వెళ్ళిపోయారంటే, మా పాస్టర్ వదిలేసేసారు మమ్మల్ని, మా పాస్టర్ వదిలేసాడు, మేము వెనక్కి వెళ్ళిపోయాం, ఆయనే పడిపోయాడు, మేము వెళ్ళిపోయి చెప్తుంటారు అక్కడక్కడ. తల్లే మనం అది కాదు మనకి, మన మగ్ధలేని మరి మెట్టు యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పు గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభువు చనిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయిందా, దేవుళ్ళు ఉందా? ఉంది, మరణం దాకా. అట్లనే పాస్టర్లు పడిపోతారు కాదు మనం చెప్పేదమ్మా, జస్ట్ చెప్తున్నా. సేవకుల మీద మనము ఉండాల్సినందుకంటే ఎక్కువ అభిమానం పెంచుకోకూడదు. తండ్రి స్థానం అంతే, అంతవరకే. దేవుడు మన తండ్రి, ఆయన్ని ఇంకా ఘనంగా మనం ప్రేమించాలా. మగ్ధలేని మరియలాగా మరణము వరకు యేసు కొరకు బ్రతకటమే దేవునిని మొయ్యడం. ఆమేన్ చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. నంబర్ 2, రెండో పాయింట్, యేసును మోసే గాడిదలాగా మనం బ్రతకాలంటే రెండోది ఏంటంటే, మగ్ధలేని మరియ గతంలో ఆమె సాక్ష్యం వేరు, ఆమె జీవితం వేరు, ఆమె క్యారెక్టర్ వేరు, ఆమె సాక్ష్యం వేరు. అప్పుడంతా దుష సాక్ష్యం ఆమెది, చెడ్డ సాక్ష్యం ఆమెది, ఆమె పరిస్థితులు వేరప్పుడు. ఎప్పుడైతే ప్రభువులోకి వచ్చిందో చచ్చిపోయేదాకా, మరణించేదాకా ఆమె సాక్ష్యాన్ని కాపాడుకుంది. సాక్ష్యాన్ని ఏం చేసింది చెప్పండి, కాపాడుకుంది. మరలా రాంగ్ స్టెప్ వేయలేదు, మరలా వెనక్కెళ్ళలేదు, మరలా మొదటి కార్యాల్లోకి వెళ్ళలేదు. మనం ఏం చేయాలి, నన్ను కూడా అలా నిలబెట్టి ప్రభు అని అడగాలి దేవుణ్ణి. మనకు లేదంత శక్తి. అయ్యా ఒకసారి నీళ్ళకి వచ్చానయ్యా, నాగటి మీద చెయ్యి వేసాను నేను, బైబిల్ చెప్పింది మళ్ళీ వెనక్కి తిరిగి చూడొద్దని. నాగటి మీద చెయ్యి వేసిన వాడు తిరిగి వెనక్కి చూడకూడదని రాయబడింది. అయ్యా 40 సంవత్సరాలు వచ్చేసి 45 వచ్చేసింది, ఇంక అంటే 10, 15 ఈ నా శేష జీవితం వరకు నమ్మకంగా ఇదే సాక్ష్యం కలిగి నేను మంచి సాక్ష్యంతో కన్నుమూయాలి ప్రభువా. మగ్ధలేనే మరియ వలె మరణము వరకు నా సాక్ష్యాన్ని కాపాడుకునే ధన్యత నాకు కావాలి. తమ సాక్ష్యమును కాపాడుకునే వాళ్ళే దేవునిని మోసే గాడిదలు. అల్లు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎన్ని పని చెప్పాను తల్ల, ఎన్ని పని చెప్పాను? 2. మొదటిది, బాప్తిస్మం తీసుకున్న రోజు మొదలుకొని మరణం దాకా యేసుని వదలకూడదు. ఏమన్నా అర్థమైంది? నాకు అర్థమైంది. మీరు అలసిపోయారులే, మీరు బాధపడి, మీరు పని చేశారులే, నాకు అర్థమవుతుంది. అయినా ఏమనేది నేను ఏమనలేను. వస్తున్నా నువ్వేమనుకుంటున్నావంటే, సార్ నువ్వు ఆపవు, ఇంకా 9-15 అవుతున్నా కూడా నువ్వు ఇంకా చెబుతున్నావంటే ఎక్కడ సార్ నీకు ఈ ఓపిక ఎట్ట వస్తుంది సార్? ఈ ఓపిక నీక అరగంట చెప్పి ఆపేయలేవా? ఎన్ని కష్టాలు మాకు, ఎన్ని బాధలు మాకు, ఏంది వీళ్ళేమో నీకు బాగా కడ్డీలు పెట్టారు, ఒక్క ఈగ తగలట్లా నీకు, నువ్వు గంటలు చెప్పుకుంటున్నా, ఎవరు అంటున్నారు అనుకుంటున్నారా? ఎవరు వెనకపోయినా మనతో పాటు దేవదూతలు ఉన్నారు యేసునామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. దేవదూతలు ఈ మాట రికార్డ్ చేసుకొని తీసుకెళ్తారు ప్రభు దగ్గరికి. అయ్యా నీ కొడుకు బలి చెప్తున్నాడా ఆ వాక్యం నీ గురించా? అబ్బా ఏదో అనుకున్నాం, కానీ నువ్వు ఎందుకు ఆ ఇశ్రాయేల్ని కోరుకున్నావా మాకు తెలియలా ప్రభువా. మేము వింటుంటే మాకు ఎట్టుందంటే
మగ్దలేనే మరి గురించి బలి చెప్పాడు ప్రభు, వీళ్ళు పోయి చెప్తారాడా? ఎవరెవరు? యేసయ్య దేవదత్తులు మాట్లాడుకుంటారు. మీరేమనుకుంటారంటే మన సార్కి పిచ్చి ఎక్కువైపోయింది, మన సార్కి ఒకరు పోయి చెప్పాలా, దేవుడికి ఒకరు పోయి చెప్పాలి, ఆయనకి తెలియదా అనుకుందాంలేమ్మా. మనతో పాటు దేవదత్తులు వింటున్నారు. ఎక్కడ 2-3 కూడి నా నామములో ప్రార్థన చేస్తారో అక్కడ నేను వారి మధ్య ఉంటాను. ఆయన సన్నిధి మన దగ్గర ఉంది. మనుషులు ఎవరైనా వినకపోయినా దేవుడు వింటున్నాడు, దేవుని దూతలు వింటున్నారు. వాళ్ళందరితో పాటు మనం కూడా వింటున్నాం. ఆమేనానండి. 2 మాటలు చెప్పా. మగ్దలేనే మరియా మరణం వరకు దేవుని వదలలేదు. ఆ తీర్మానంలోకి మనం రావాలి. మగ్దలేనే మరియా చనిపోయేదాకా సాక్ష్యాన్ని కాపాడుకుంది. ఆమె కాపాడుకోవడానికి కారణం ఏంటంటే ఆమె గొప్పతనం కాదు, కానీ ఆమె దేవునికి అంత సమీపంగా బ్రతికింది. దేవుని గోజాడుకుంది, కన్నీళ్లతో ఏడ్చింది. నా జీవితంలో నా శరీరం ఎందరో వాడుకున్నారయ్యా, ఏముంది ఈ లోకంలో నాకు వద్దు, ఈ మిగిలిన శేష జీవితం నీకు ఇవ్వాలి నేను అని ఆమె తీర్మానించుకుంటే, ఆ తీర్మానాన్ని దేవుడు ప్రేమించి ఆ తీర్మానానికి ముద్రేసి ఆమె చచ్చిపోయేదాకా మరలా సాక్ష్యం మచ్చబడకుండా నంబర్ 1గా బతికింది యేసునామములో. అంతే. మనము కూడా మన సాక్ష్యాన్ని మరణం దాకా కాపాడుకున్నట్లుగా దేవుని సహాయాన్ని అడుగుదుము గాక. 3వ పాయింట్, యేసును మోసే గాడిద ఎలా ఉండాలి? మనం యేసును మోసే గాడిదగా ఉండాలంటే ఏం చేయాలి అంటే, ఆమె యేసయ్యతో నడిచినప్పుడు చేతులు ఊపుకుంటా ఉండిందా, పరిచర్య చేసిందా? చేతులు ఊపుకుంటా తిరగతున్నిందా, పరిచర్య చేసిందా? బైబిల్లో రాయబడిన మాట, ఆమె పేర్లు రాస్తాడు. వారు తమ ఆస్తితో ఆయనకు ఉపచారము చేసిరి అని రాయబడినప్పుడు అక్కడ ఈమె పేరు మగ్దలేనే మరి పేరు కూడా రాశారు. మరి ఆమె యేసుప్రభు వారితో రన్నింగ్ టీంలో ఉన్నప్పుడు ఆమె పరిచర్య చేసేదంట. మరి అమ్మగారికి ఏదైనా కావాల్సి చూసుకునేది. ఆ ఎవరైనా స్త్రీలు ఉంటే పెద్దవాళ్ళు ఎవరైనా అమ్మ తెచ్చియమ్మంటే తెచ్చిచ్చేది. ఆ శిష్యులకి ఏదైనా నీళ్ళు కావాలంటే తెచ్చిచ్చేది. యేసుప్రభు వారికి ఏమైనా కావాలో చూసుకునేది. ఒక తండ్రికి చేసినట్టుగా 33.5 సంవత్సరాల యవనస్తుడికి, ఆమెకి 40 సంవత్సరాల 50 సంవత్సరాల లేకపోతే ఆమె కూడా 25 మనకు తెలియదు. ఆమె యవనస్తురాలా పెద్ద ఆమె యేసయ్యకి మనకు తెలియదు. ఒక 33 సంవత్సరాల కుర్రోడికి పరిచర్య పరిగెత్తి చేసింది. ఆమె యవనస్తుడిగా చూసి చేయలేదు, నా దేవుడని చేసింది. దేవుని తల్లికి చేసింది. కష్టపడింది, వంటలుండింది, కావాలని చేసింది. ఒక మగోళ్ళ కష్టపడింది పరిచర్యలో. ఏదన్నా వండాలనుకోండి, ఇప్పుడు యేసుప్రభు అప్పుడప్పుడు బేతనీకి లేవాడు, అవునా కదా? బేతని ఏంటి ఊళ్ళు? పులరవా, మార్తా మరియా లాజర్. మార్తా మరియా లాజర్ ఇల్లు కదా. బేతనీకి వెళితే ఆ ముగ్గురుతో, ఆ ఇద్దరు అక్క చెల్లితో ఈయన కలుసుకునేది. ఎవరా? మగ్దలేనే మరియా కలుసుకునేది. అదిగో ఆమె బేతనియా మరియా, ఈమె మగ్దలేనే మరియా. చెప్పండి, ఆమె మరియా, బేతనియా మరియా, ఈమె మగ్దలేనే మరియా. ఈ ఇద్దరు మరియలు కలుసుకొని మార్తమ్మతో కలిసి వంటలు ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు అనుకుంటారు కదా, అక్కడ రెండక్క మనం చేసుకుందాం, అందరూ కలుసుకొని చేసుకుంటారు కదా. అలాగే ఆ రోజుల్లో ఈమె ఎక్కడ ప్రార్థన వాళ్ళతో పోయి పరిచయం చేసింది. నేనేం చెప్పదలుచుకున్నానంటక్క, మనం దేవుని కొరకు ఏదో ఒక పరిచయం చేయాలా. ఆమె అని చెప్పండి గట్టిగా. భోజనాలే కాదు, మనం ఏది చేయగలుగుతామో దేవుని కొరకు అది చేయగలగాలి. దేవుడు నీకు ఏ వరం ఇచ్చాడు, పరిచర్యలు ఏ వరం ఇచ్చాడు నీకు? సాపలు ఎత్తుతావా, చిమ్మతావా, సౌండ్ సిస్టమ్ పెడతావా, లైట్లు కడతావా, నీళ్ళకాయలు తెస్తావా, ఏది చేస్తావు చెయ్యి. మగ్దలేనే మరియా పరిచర్య చేస్తూ బ్రతికింది. ఆయన సన్నిధిలో పరిచర్య చేసింది కాబట్టి ఆమె పేరుని దేవుడు బైబిల్లో రాయించాడు యేసునామములో. మీకు విషయం తెలుస్తాలే, బైబిల్ గ్రంథంలో స్త్రీల పేర్లు చాలా తక్కువ రాయబడ్డాయి. పేర్లు రాయబడకుండా కొంతమంది గురించి దేవుడు చెప్పాడు బైబిల్లో. షూనేమీయురాలు అన్నాడు, అంతే. ఆమె పేరు రాయలా. షూనేమీయురాలు ఆమె పేరు రాయలా. ప్రవక్త శిష్యుని భార్య అన్నాడు, పేరు రాయలా. కొత్త నిబంధనలో అది కూడా పరిశుద్ధాత్మ దేవుడిని నడిపిస్తున్న కాలంలో మగ్దలేనే మరి అని పేరు రాయించాడు దేవుడు. ఆమె ఎంత ప్రయాసపడి ఉంటే, ఎంత కష్టపడి ఉంటే, ఎంత తపంతో ఉంటే తలే ఆశీర్వాదం ఓరకే రాదు. దేవుడిని ఓరకే హెచ్చడు. మనం కూడా దేవుని కోసం పనిచేయాలమ్మా. నువ్వేం చేయగలుగుతావు అది, నువ్వు ఎలా చేయగలుగుతావు అది. నువ్వు చేయగలిగిందే, చేయలేదు మనం చేయలేం. ప్రభు కొరకు నువ్వు ఏదో ఒక పని చేయాలి. యేసయ్య కొరకు నువ్వు ఏదో ఒక పని చేయాలి, ఏదో ఒక పరిచర్య చేయాలి. యేసును మోసే గాడిద పరిచర్య చేసే గాడిద. ఆమె చెప్పడం గట్టిగా. యేసును మోసే వ్యక్తి ఎవరంటే దేవుని సన్నిధిలో దేవుని కోసం పరిచర్య చేసేవాళ్ళు. అవసరమైతే మన డబ్బుతో కూడా దేవునికి పరిచర్య చెయ్యాలి. మన ధనంతో యేసయ్యకి పరిచర్య చేయాలా, మన బలంతో యేసయ్యకి పరిచర్య చేయాలా, మన జ్ఞానంతో యేసయ్యకే
పరిచర్య చేయాలా. ఇప్పుడు హవీలా చదువుతో పరిచర్య చేస్తాం దేవుడికి. ఇప్పుడు ఆ ల్యాప్టాప్లు పెట్టాలంటే మనం పెడతాము, మీరు పెడతారా? ఏదో ఒకటి వచ్చేస్తారు దాంట్లో పద్ధతి, అంతే కదా జనపాలన. మనకు ఎందుకు వచ్చిన బాధ? ఆమెకి ఇచ్చింది అంతా ఆమె పరిచర్య చేస్తుంది. మీరు పాటలు పాడతారా? పాడండి. ప్రార్థన చేస్తారా? చేయండి. ప్రార్థన చేయమంటే కాదు, నేర్చుకోవాలా, చేయాలా. నువ్వు ఏం చేయగలుగుతుంది కదా. మగ్దలేనే మరియా కలెక్టర్ లాగా వచ్చి కలెక్టర్ లాగా పోవాలా, అది మాత్రం గ్యారంటీ. కొంతమంది కలెక్టర్లు వస్తారు చర్చికి, అందరికంటే వెనక వచ్చి, పోయేటప్పుడు మాత్రం అందరికంటే ముందు. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ దిగుతూ ఉంటారు కిందకి, ఆరాధన ఆశీర్వాదంలోనే ఆమె అందరికి 100 ఏళ్ళకి దిగేసి ఉంటారు, కిందకి వెళ్ళిపోయి ఉంటారు అంతే. భోజనాలు కూడా చేయరు. కలెక్టర్లు అనమాట వాళ్ళు, కలెక్టర్లు. వాడి గురించి మనకు వదిలే, పాపం వాళ్ళ ఇష్టం వాళ్ళదే. మరి మీ సంగతి ఏంది? జీవితాంతం యేసయ్య సన్నిధిలో ఏదో ఒక పరిచర్య చేసి ఆయన్ని మొయ్యాలి. అది డబ్బుతో చేస్తావా, బలంతో చేస్తావా, జ్ఞానంతో చేస్తావా, తెలివితో చేస్తావా, చదువుతో చేస్తావా, ఏమి చేస్తావో తెలియదు, కానీ నీవు కూడా మగ్దలేనే మరియలాగా పరిచర్యలో ఉందువుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. లాస్ట్ మాట, మగ్దలేనే మరియకి ఏదన్నా కానీ దేవుడు పని చేయాలనుకున్నప్పుడు చేయలేకపోయింది అనుకో, ఆ శరీరం ఇంకోసారి చూస్తే అందవు. ఆమె గుండె ఒక అలవాటు ఏంటంటే జరిగిపోవాలనుకున్నది అంతే యేసునామంలో. ఇది చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయమంటారా సార్? అక్క ఇది చేస్తే ఎన్నిలా చేసేస్తుంది అంతే. ఇప్పుడు ఆమెకి యేసయ్య శరీరం కనబడలా. నేను బాగా అర్థం చేసుకోండి, యేసయ్య శరీరం ఆమెకి కనబడలా. ఇప్పుడు ఆమె ఏమనుకోవాలా? మనకెందుకు వచ్చిన బాధ? సైనికులు ఉన్నారు ఇక్కడ, ఏం చేసి రెట్టి ఎత్తుకెళ్ళిపోయారో, శిష్యులే రూమ్లో కూర్చొని కదా వణిగిపోతుంటే నాకెందుకు వచ్చిన బాధ అనుకొని ఈమె కూడా వెళ్ళిపోయి రూమ్లో చేరాలా. ఈ వాడే కూర్చొని ఏడుస్తుంది. ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు నాకు తెలియాలా, ఆయన ఎవరు ఎత్తుకుపోయారో ఇప్పుడు నాకు తెలియాలా. నాకు కనబడితే నేను ఒకటేసారి ఎత్తుకొని రూమ్లోకి వెళ్ళిపోతానంటుంది ఆమె, ఎక్కడికి? కృష్ణుడి దగ్గరికి. చూసారా, అదొక మెంటలో. దేవుని పని అంటే మెంటలు అనమాట. జరగాలి, చెయ్యాలి, అయిపోవాలా, కనబడాలా, నాకు తెలియాలా. ఈ పట్టుదలకి యేసు ప్రభువు వచ్చేసాడు లాస్ట్ కామెంట్ చెప్పండి గట్టిగా. ఈ మనిషి సంగతి నాకు బతుకుని కానించి తెలుసు, ఈ మనిషి అన్నించి బయటికి పోనే పోదు. ఇప్పుడు నేను పోయి ఆ మనిషిని కదిలించి ధైర్యం చెప్పిన దాకా ఈ మనిషి ఏడుపు మానేది లేదు, ఏడించి పోయేది లేదు. నేనంటే ఈ పిచ్చిదానికి ఎంత ప్రేమ. మరియా రబ్బూని బోధకుడా అరిసింది. ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? ఎందుకు నీకు ఎంత పిచ్చి? ఎందుకు నీకు ఎంత ప్రేమ? అయ్యా, నువ్వెవరివి? నిత్య జీవపు మాట్లాడగలిగిన వాడివి. నువ్వు మరలా మరణం గెలిచి లేచావని మాకు తెలియక మెంట్రోళమయ్యి మేము ఎదుర్కొంటూ కూర్చున్నాం ఇక్కడ. తండ్రి, నువ్వు నిజమైన దేవుడు తండ్రి. నువ్వు మరణం గెలిచి లేచావు తండ్రి. నేను ఇప్పుడు నమ్ముతున్నాను తండ్రి. నేను హ్యాపీగా ఉన్నాను తండ్రి, సంతోషంగా ఉన్నాను తండ్రి. ఇంక పోతావా? పోయి నా శిష్యులతో చెప్తావా? ఇంకా పోతాను తండ్రి. ఇంకెందుకు ఉంటాడా? నేను అనుకున్నది నాకు జరిగేదాకా, నాకు కనబడేదాకా నేను కథలు నేను ఇచ్చి అంటే మగ్దలేనే మరియ దేవుని విషయాల్లో పట్టుదల కలిగిన మనిషి. ఆమె అన్నాడు గట్టిగా, ఏం మనిషే? పట్టుదల కలిగిన మనిషి. దేవుని కోసం ఏదైనా చేయాలనుకుంటే పట్టుదలగా చేస్తుంది, పక్కగా చేస్తుంది, కష్టపడి చేస్తుంది, దానికోసం ఎంత వేలన చెల్లిస్తుంది. ఎందుకు అంత ధైర్యం, అంత పట్టుదల అంటే ఆమె ఒకప్పుడు అటువంటి జీవితం జీవించింది. బిడ్డలారా, మామూలు స్త్రీలైతే కొంచెం కుటుంబ పరంగా వచ్చిన వాళ్ళకైతే అంత ధైర్యం ఉండదు. ఒక భర్తను చేసుకొని కాపురం చేసే వాళ్ళకి అంత ధైర్యం ఉండదు. ఏయ్ నోరుమీ అంటే సైలెంట్ అయిపోతుంటారు మనవాళ్ళు. ఆ మాట కాదు, 100 మందిని చూసింది కాబట్టి మగోళ్ళలాగా రాటు తెలిపోయింది అంతే. నాకు కనబడాలి ఎక్కడున్నాడు నా తండ్రిని ఏడ తీసుకొని నాకు కనబడాలంతే. పట్టుదల, మొండి, జగమొండి. ఎంత జగముండో అంత ప్రేమ మళ్ళీ యేసయ్య అంటే ఆమె చెప్పడం గట్టిగా. ఆమె మొండితనానికి యేసయ్య వచ్చి కనబడి ఆమె ధైర్యపరిచి పంపిస్తే ఆ తర్వాత చనిపోయేదాకా ప్రభువును వదలకుండా, పరిచర్య వదలకుండా, శిష్యుడితో పాటు తల్లితో పాటు ఉండి ఆమె నమ్మకస్తురాలుగా జీవితంలో ముసలి వయసు దాకా బ్రతికి చనిపోయింది. తర్వాత ఆమె చరిత్ర ఆశీర్వాదకరంగా ముగించబడింది యేసునామంలో. మంచి సాక్ష్యంతో కన్ను మూసింది, మంచి సాక్ష్యంతో చచ్చిపోయింది. ఈ రోజుకి మన ముందు ఒక నక్షత్రంలా కనబడుతుంది. ఆమె జీవితం అంతా యేసును మోస్తూనే గడిచిపోయింది యేసునామంలో. మన జీవితం అక్క శాంత ఇస్తారక్క, అర్థమవుతుందక్క. అందరు కళ్ళు మూసేసి ఉండరు, అయినా నాకు ఆపాలనిపించట్లా. ఇంక సిగ్గుంటే ఇంక ఒక్క మాట కూడా చెప్పను, నేను ఆపేస్తాను. ఇంకా అందరూ డేలా పడిపోయి ఉన్నారు, నేను తప్ప. ఇప్పుడు మీదంతా నాకు అంటుకుంటుంది, నాకు కూడా కళ్ళు మెత్తబడిపోతున్నాయి. ఇంతటితో నేను ఆపేస్తున్నాను. మగ్దలేనే మరియ మంచి సాక్ష్యంతో కన్ను మూసినట్లుగా
యేసును మోస్తూ మన జీవితాలు ముగించబడును గాక. యేసును మొయ్యడంలోనే మన బ్రతుకులు ముగించబడిపోవును గాక. యేసు కొరకు కష్టపడటంలోనే మన జీవితాలు ముగించబడును గాక. డ్యూటీలోనే కనుమూయాలి యేసునామలు. మనం అంతే డ్యూటీలో చచ్చిపోవాలి. మనం అంతే చచ్చిపోతే ఆ గొప్ప భాగ్యంలో ప్రభువు నడిపించి ఈ మట్టలాదివారం రోజు ఒక మగ్దలేని మరియ వలె రోషం కలిగి ప్రభు కోసం బతికేటట్టుగా ప్రభు మనల్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.